కొంతమంది కళాకారులు చిన్న చిన్న బియ్యపు గింజ మీద పెయింటింగ్లు, చిన్న చిన్న చాక్ పీస్ ముక్కల మీద, బలపాల మీద దేవుని బొమ్మలు గిట్ల చెక్కుడు చేస్తారు కదా. అయితే గట్లనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకులంలో పనిచేసే సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్ చూడుర్రి క్రికెట్ కప్పును ఎట్లా తయారు చేసిండో. అగో ఈయన ఏమో చెప్తున్నాడట, చూద్దాం పారే. ఓ అన్న ఏమో చెక్కుతున్నావు, ఏందది? అగో ఏదో కప్పును చెక్కిండు, వరల్డ్ కప్ అయ్యింది. అరే అరే మరిసేపోయినా, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తున్నది కదా, ఆగో కప్పేసిండు. అబ్బా ముద్దుగా చెక్కిండు. మరి గిట్ల చెక్కనీకే ఎంత టైం పట్టింది, ఏంది కథను అన్ననే చెప్తాడంట, ఇందాం పారే. ఆడపు రజనీకాంత్. నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్ పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. ఇన్నరా ఇదంతా చిన్న చాక్ పీస్ ముక్క మీద గీసిండట. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ నడుస్తున్నది కదా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాలల చిత్ర ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు గి రజనీకాంత్ అన్న చాక్ పీసు 3.5 సెంటీమీటర్ల ఎత్తు 1.5 సెంటీమీటర్ల వెడల్పుతోనే ఐపీఎల్ కప్పును ఏం లేదన్నా 4 గంటల పాటు కష్టపడి గుండు పిన్ను సహాయంతో చెక్కి తయారు చేసిండట. చిన్న సైజుల క్రికెట్ కప్పును తీర్చిదిద్దినందుకు కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆయనను మస్తుగా మెచ్చుకుంటున్నారట పోరి.